ఈరోజు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే రాఘవేంద్ర స్వామి అనుగ్రహం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయో, అలాగే గురువారం రోహిణీ నక్షత్రంతో కలిసి వచ్చిన సందర్భంగా మారేడు దళానికి సంబంధించిన ఎలాంటి విధి విధానం పాటిస్తే ధనపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుందో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు మంత్రాలయం రాఘవేంద్ర స్వామివారి జయంతి. ఈ సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి రాఘవేంద్ర మఠానికి వెళ్ళి రాఘవేంద్ర స్వామివారిని దర్శనం చేసుకోవటం, రాఘవేంద్ర స్వామివారి మంత్రాక్షతలు తెచ్చుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. రాఘవేంద్ర స్వామివారి మంత్రాక్షతలకి చాలా శక్తి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీరు రాఘవేంద్ర మఠానికి వెళ్ళి రాఘవేంద్ర స్వామివారి మంత్రాక్షతలు తెచ్చుకున్నప్పుడు ఆ మంత్రాక్షతలు పండ్లతో పాటు కలిపి ఎవరైనా వివాహం కావలసిన వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళకి తొందరలోనే వివాహం నిశ్చయమవుతుంది. జాతకంలో వివాహపరమైన దోషాలను పోగొట్టే శక్తి రాఘవేంద్ర స్వామివారి మంత్రాక్షతలకు ఉంటాయి. అందుకే పెళ్లి కావాల్సిన అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ రాఘవేంద్ర స్వామివారి మంత్రాక్షతలు రకరకాల పండ్లతో పాటు కలిపి ఈరోజు ఇవ్వండి. వివాహపరంగా వాళ్ళకు మంచి వివాహం నిశ్చయం కావటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కుటుంబ కలహాలు ఉన్నవాళ్ళు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే రాఘవేంద్ర స్వామివారి మంత్రాక్షతలు పటిక బెల్లంతో పాటు కలిపి వాళ్ళకి ఇచ్చినట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణాల పరంగా ప్రయోజనాలు లభించాలన్నా, ప్రయాణాల్లో విజయాలు చేకూరాలన్నా రాఘవేంద్ర స్వామివారి మంత్రాక్షతలు దగ్గర ఉంచుకొని వెళ్ళాలి. మంత్రాలయం రాఘవేంద్ర స్వామివారి జయంతి సందర్భంగా రాఘవేంద్ర స్వామివారి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించటం, పసుపచ్చటి చామంతి పూలు తెల్లటి పుష్పాలతో రాఘవేంద్ర స్వామిని పూజించటం, ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం, అరటి పండ్లు రాఘవేంద్ర స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గురుబలాన్ని పెంపొందింపజేసుకొని గురుగ్రహ దోషాలు తొలగింపజేసుకొని ధనపరంగా, వివాహపరంగా, కుటుంబపరంగా అదృష్టం కలిసి రావటానికి కూడా రాఘవేంద్ర స్వామికి సంబంధించిన ఈ విధి విధానాలు పాటించాలి. అలాగే ఈరోజు గురువారం రోహిణీ నక్షత్రంతో కలిసి వచ్చింది. గురువారం రోహిణీ నక్షత్రంతో కలిసి వచ్చినప్పుడు మారేడు చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. మీకు దగ్గరలో ఉన్నటువంటి మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి మారేడు చెట్టు దగ్గర శుభ్రం చేసుకొని అక్కడ బియ్య పిండితో ముగ్గు వేయాలి. మారేడు చెట్టు మొదట్లో పసుపు కుంకుమ వేసి కొన్ని పుష్పాలు మారేడు చెట్టు దగ్గర ఉంచి మారేడు చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత 2 తమలపాకులు, వక్కలు, అరటిపండ్లు ఉంచి మారేడు చెట్టు దగ్గర తాంబూలం కూడా సమర్పించాలి. మారేడు చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. అలాగే ప్రదక్షిణలు చేయటానికి ముందు ఒక పసుపు రంగు దారాన్ని మారేడు చెట్టు కొమ్మకు చుట్టాలి, లేదా పసుపు వస్త్రాన్ని మారేడు చెట్టు కొమ్మకు కట్టాలి. ఇలా మారేడు చెట్టు దగ్గర చేయాలి. దేవాలయంలో ఉన్న మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళినట్లయితే ముందుగా దేవాలయం హుండీలో 11 రూపాయలు వేసి ఆ తర్వాత మారేడు చెట్టు దగ్గరికి దేవాలయ ప్రాంగణంలో వెళ్ళి ఈ విధి విధానం పాటించాలి. ఇలా మారేడు చెట్టును పూజించి ప్రదక్షిణలు చేసిన తర్వాత ఒక మారేడు దళం కోసుకొని గృహానికి తెచ్చుకోవాలి. ఆ మారేడు దళానికి చక్కగా గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి ఆ మారేడు దళాన్ని పూజలో ఉంచుకొని పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ మారేడు దళాన్ని ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే గురువారము రోహిణీ నక్షత్రంతో కలిసి వచ్చినప్పుడు మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి ఇలా ప్రత్యేకంగా పూజ చేసి ఆ మారేడు దళాన్ని తెచ్చుకొని ఇంట్లో ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకుంటే ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. కాబట్టి ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.